ఈరోజు అంటే 2024 నవంబర్ 13 తేదీ యొక్క వేర్వేరు న్యూస్ పేపర్స్, దానిలో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు, అదే కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని కూడా ఒకసారి చూద్దాం. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ప్రధాన పరీక్షని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అది మనందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఈనాడులో కరెంట్ అఫైర్స్ అనే విభాగంలో కొన్ని ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో కొన్ని అంశాల గురించి మనం ఒకసారి చర్చిద్దాం. దానిలో మొట్టమొదటి ఏంటంటే పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం. అందులో కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్నటువంటి COP29. ఈ COP29 సమావేశాలు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి ప్రస్తుతం. ఆ జరుగుతున్న విషయం మీద ఎక్కువగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ COP29 గురించి తప్పనిసరిగా భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్న అనేది కంపల్సరీ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం మీద అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం. COP29 మీద ప్రశ్న ఏ విధంగా వస్తుంది అని అంటే, ఇటీవల COP29 సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అని అంటే అజర్బైజాన్ రాజధాని బాకు. అజర్బైజాన్ రాజధాని బాకులో COP29 సమావేశాలు నిర్వహించారు. అయితే COP29లో చర్చిస్తున్నటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్. అంటే ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం అనే దాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఈ గ్లోబల్ వార్మింగ్ని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా మించకుండా చర్యలు చేపట్టడం, 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా పెరిగిపోకుండా దాన్ని కట్టడి చేయడానికి ఈ COP29 అనేది చర్చించడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన విషయం. అలాగే కార్బన్ క్రెడిట్స్ మీద కూడా ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. ఇది కార్బన్ క్రెడిట్స్ అంటే ఏంటి? కార్బన్ క్రెడిట్స్, ఈ కార్బన్ క్రెడిట్స్ అనేది ఒక కొత్తదైనటువంటి ఒక నూతన ఆలోచన విధానం. ఈ కార్బన్ క్రెడిట్స్ అంటే అర్థం ఏంటి అంటే దీని గురించి మీకు కొంచెం వివరిస్తాను, ఎందుకంటే దీని మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. కార్బన్ క్రెడిట్స్ అంటే అర్థం ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నటువంటి ఏదైనా ఒక సంస్థ దాని పరిమితి కన్నా మించి కార్బన్ ఉద్గారాలు కానీ విధులు చేస్తూ ఉంటే కార్బన్ క్రెడిట్స్ని అవి కొనుగోలు చేయాలన్నమాట. అంటే ఎవరైనా అడవులు పెంచుతున్నారంటే అటవీకరణ చేస్తున్న వాళ్ళకి కార్బన్ క్రెడిట్స్ లభ్యమవుతాయి. ఆ కార్బన్ క్రెడిట్స్ని ఎవరైతే ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారో, కార్బన్ ఉద్గారాలు విడుదల చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఆ కార్బన్ క్రెడిట్స్ని కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన మేరకు మాత్రమే కార్బన్ ఉద్గారాలని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాన్ని కార్బన్ క్రెడిట్స్ అంటారు. ఆ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ అంటారనమాట. ప్రస్తుతం COP29 సమావేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతోంది అని అంటే 2024 నవంబర్ 11 నుంచి 22 మధ్యకాలంలో ఇది జరుగుతోందన్నమాట. నవంబర్ 11 నుంచి 22 మధ్య ఈ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఈ COP29కి సాధారణంగా ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు, అధ్యక్షత వహిస్తారు అనేటువంటి ప్రశ్న కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ COP29 అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం. ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సంవత్సరాల్లో వేరువేరు దేశాల్లో నిర్వహిస్తూ ఉంటారు. దీనికి ఎవరు అధ్యక్షత వహిస్తారంటే ఏ దేశంలో అయితే ఆ COP సమావేశం నిర్వహించబడుతుందో ఆ దేశం యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అంటే పర్యావరణ మంత్రి అనేవాళ్ళు దానికి అధ్యక్షత వహిస్తారనమాట. ప్రస్తుతం COP29 అనేది అజర్బైజాన్ నిర్వహించబడుతుంది కాబట్టి అజర్బైజాన్ యొక్క పర్యావరణ మంత్రి అయినటువంటి ముఖ్తార్ బాబాయేవ్, ఈ ముఖ్తార్ బాబాయేవ్ అనేవారు ఆయన ఈ COP29కి ప్రెసిడెంట్గా ఉన్నారనమాట. ఇది COP29 గురించి. మరి COP30 గురించి ఏంటి? నెక్స్ట్ ఇయర్ COP30 జరుగుతుంది. ఈ COP30 సమావేశం ఎక్కడ నిర్వహిస్తారంటే 2025లో బ్రెజిల్లోని బెలెం పట్టణంలో నిర్వహిస్తారనమాట. COP30 ఇది కూడా జాగ్రత్త గుర్తుంచుకోండి. COP30, ఈ COP30 ఎక్కడ నిర్వహిస్తారంటే నెక్స్ట్ ఇయర్ 2025. కాకపోతే ఇది డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. 2025లో బ్రెజిల్లోని బెలెం అనే పట్టణంలో ఈ COP30 అనే సమావేశం నిర్వహించబడుతుంది. ప్రస్తుతం COP29 మాత్రం అజర్బైజాన్లోని బాకులో నిర్వహిస్తున్నారనమాట. నెక్స్ట్ ఇదే విధంగా ఈ కార్బన్ మార్కెట్ని అమలుపరచడం కోసం భారతదేశం ఈ మధ్యకాలంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరు ఏంటంటే NSC ICM. NSC ICM అంటే అర్థం ఏంటంటే నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్. నేషనల్ స్టీరింగ్ కమిటీ ఫర్ ఇండియన్ కార్బన్ మార్కెట్ అనే ఒక అత్యున్నతమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఈ కార్బన్ క్రెడిట్ సిస్టమ్ని స్పెసిఫిక్గా ఏర్పాటు చేయాలని మన భారతదేశం నిర్ణయించిందనమాట. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ COP28 జరిగింది. ఆ COP28 ఎక్కడ జరిగిందంటే దుబాయ్లో జరిగింది.
ఈ దుబాయ్లో జరిగినటువంటి COP29లో భారతదేశం అంటే మన ప్రధాని పాల్గొని అక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇండియా తరఫున. ఆ కార్యక్రమం పేరు ఏం పేరంటే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది దేనికోసం ప్రారంభించారంటే ఈ వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదండి, అంటే వృధా నేలలు. ఈ వృధా నేలల్లో విస్తృతంగా మొక్కల్ని పెంచి ఈ కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయాలి అనే లక్ష్యంతో ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. ఇవి దీనికి సంబంధించి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇందుకే COP29. ఈ కాప్ అంటే అర్థం ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. ఆ కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ యొక్క 29వ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని COP29 అని పిలుస్తున్నారు. ఇందుకీ ఈ కాప్ సమావేశాలు అనేవి ఎవరు నిర్వహిస్తారంటే UNFCCC అనే సంస్థ నిర్వహిస్తూ ఉంటుంది. చూడండి, ఆ కాప్ సమావేశాలు నిర్వహించే వాళ్ళు ఎవరండి? UNFCCC. ఈ UNFCCC అనేది ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రత్యేక విభాగం. ఈ విభాగం అనేది ఈ UNFCCC అనే విభాగమే కాప్ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. ఈ UNFCCC అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని UNFCCC అని పిలుస్తారనమాట. UNFCCC అంటే అర్థం ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి సంస్థే ఈ కాప్ సమావేశాలని నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఇక్కడ మీకు మరింత మెయిన్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అంటే ఈ కాప్ సమావేశాల్లో ప్రధానమైనటువంటి కొన్ని సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాల్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలని కూడా దీనిలో చేయడం జరిగింది. వాటి గురించి కూడా మనం తెలుసుకుంటే మంచిది. అయితే ఇక్కడ మనం తప్పనిసరి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశం ఈ మధ్యకాలంలో NDCs అని కొన్ని ప్రకటించింది. అంటే నేషనల్ డిటర్మినింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. వీటిని ప్రకటించింది. వీటి ప్రకారం భారతదేశం అనేది ఎప్పటికల్లా నెట్ జీరో స్థాయికి చేరుతుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఏంటంటే భారతదేశం తను నెట్ జీరో స్థాయికి 2070కి చేరుతానని NDCs ద్వారా ప్రకటించింది. NDC అంటే అర్థం ఏంటంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్. నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్. ఈ నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్స్ లేదా NDCs ప్రకారం భారతదేశం అనేది 2070 నాటికి నెట్ జీరో అనే స్థాయికి చేరుతుంది అని ప్రకటించడం జరిగింది. ఇది నెట్ జీరో అంటే అర్థం ఏంటి అంటే విడుదల చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడు అలాగే అబ్జార్బ్ చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ రెండు ఒక దేశంలో సమానంగా ఉంటే దాన్ని నెట్ జీరో స్థాయి అని పిలుస్తారనమాట. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు. అయితే ఇక్కడ పొల్యూషన్ అని రాగానే ప్రపంచంలో అత్యధికంగా పొల్యూషన్ని విడుదల చేసినటువంటి లేదా అత్యధిక ఉద్గారాలు విడుదల చేసినటువంటి దేశం ఏది అనే అంశం వస్తుంది. అది ఏ దేశం అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకుంటే చాలా మంచిది. సాధారణంగా ఈ మధ్యకాలంలో 2024 UNEP అనే సంస్థ ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అని జస్ట్ ఒక 1 month బ్యాక్కి ఆ రిపోర్ట్ తెలియజేసింది అనమాట. ఆ రిపోర్ట్ కూడా మనం ఈ సందర్భంలో గుర్తుంచుకోవాలి. అదేంటంటే వేరువేరు దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి వేరువేరు దేశాలు ఏ దేశం ఎంత ఉద్గారాలను విడుదల చేస్తోంది, ఎంత స్థాయిలో విడుదల చేస్తోంది అనే దాని గురించి ఈ సంస్థ నివేదిక తెలియజేసింది. ఈ 2024 UNEP ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా ఉద్గారాలు విడుదల చేస్తున్నటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే చైనా. 2023 సంవత్సరం యొక్క ఉద్గారాల పరిమాణం చూస్తే ప్రపంచ ఉద్గారాల్లో సుమారు 30%, 30% ఓన్లీ చైనా మాత్రమే విడుదల చేసిందట. 30%. రెండవ స్థానంలో USA ఉంది, అది 11% ఉత్పత్తి చేసింది. మూడవ స్థానంలో ఇండియా ఉంది, అది 8% ఉత్పత్తి చేసింది. చూసారండి, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయినటువంటి ఉద్గారాలు చూసుకుంటే కేవలం చైనా మాత్రమే 30% విడుదల చేసింది, USA 11% ఉత్పత్తి చేసింది, ఇండియా 8% ఉత్పత్తి చేసింది. ఇది 2023లో ఉత్పత్తి చేసినటువంటి ఉద్గారాలు అన్నమాట. ఇది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఈ UNEP ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ 2024లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారంటే పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దగ్గర నుంచి అంటే ఇంచుమించుగా 1850 నుంచి 2022 మధ్యకాలంలో
అత్యధికంగా ఉద్గారాలు ఉత్పత్తి చేసిన దేశాలు ఏవి, ఏ దేశం యొక్క వాటా ఎంతగా ఉంది అనే దాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు. ఇందాక మనం చెప్పింది ఏంటంటే కేవలం 2023 సంవత్సరంలో అత్యధికంగా ఉద్గారాలు ఉత్పత్తి చేసిన దేశం ఏది అంటే చైనా, రెండవ స్థానంలో యుఎస్ఏ, మూడో స్థానంలో ఇండియా, నాలుగో స్థానంలో యూరోపియన్ యూనియన్, అలాగే ఐదో స్థానంలో రష్యా ఉన్నాయి. ఇవి 5 కూడా 2023లో ఉత్పత్తి చేసినటువంటి ఉద్గారాలు. ఇలా కాకుండా 1850 నుంచి 2022 మధ్యకాలంలో మొత్తం పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉత్పత్తి చేసినటువంటి ఉద్గారాల్లో ఏ దేశం యొక్క స్థాయి ఎంత ఉంది అనే దాని గురించి కూడా ఈ 2024 యుఎన్ఈపి ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ తెలియజేసిందనమాట. దీని ప్రకారం చైనా 1850 నుంచి 2022 మధ్యకాలంలో ప్రపంచ ఉద్గారాల్లో 12%, 12% ఉత్పత్తి చేయడం జరిగింది. చైనా స్థాయి ఎంతండి? చైనా యొక్క పరిమాణం 12% ఉద్గారాల్ని చైనా ఉత్పత్తి చేసింది. అయితే యూఎస్ఏ చూస్తే ఓన్లీ యూఎస్ఏ మాత్రమే 20% ఉత్పత్తి చేసింది. అది ఇండియా చూస్తే కేవలం 3% మాత్రమే మన భాగస్వామ్యం ఉందన్నమాట. అది యూరోపియన్ యూనియన్ అయితే 12% ఉంది, 12% ఉంది. అలాగే రష్యా 7%గా ఉందన్నమాట. ఈ విధంగా ఈ 5 స్థానాల్లో చిట్ట చివరి స్థానంలో మనం ఉన్నామన్నమాట. అంటే 1850 నుంచి 2022 మధ్యకాలంలో ఉద్గారాలు చూసుకుంటైతే మన భారతదేశం అనేది అత్యంత తక్కువ ఉద్గారాలు మాత్రమే ఉత్పత్తి చేసింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ఈరోజు దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణిని పరీక్షించడం జరిగింది. అది ఒడిశా తీరంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్, ఆ రేంజ్లో మనం ఉత్పత్తి చేయడం పరీక్షించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఈరోజు మిగిలిన న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక అంశం చూస్తే అందశ్రీ గారికి, ఖాదర్ గారికి ఇద్దరికి కూడా లోక్ నాయక్ పురస్కారాలు ఇచ్చారనమాట. ఈ పురస్కారాల గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. అందశ్రీ గారి యొక్క పూర్తి పేరు ఏంటంటే అందే ఎల్లయ్య. అందే ఎల్లయ్య గారిని అందశ్రీ అంటారు. అలాగే పుట్టుమచ్చ ఖాదర్ అని పిలుస్తారు, ఖాదర్ మొయినుద్దీన్ గారిని. ఈ ఖాదర్ మొయినుద్దీన్ గారికి, అందశ్రీ గారికి లోక్ నాయక్ పురస్కారాలు ఇస్తున్నట్లుగా ఈ లోక్ నాయక్ పురస్కారాల యొక్క వ్యవస్థాపకుడైనటువంటి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవడం మంచిది. అలాగే మరొక అంశం చూద్దాం. అదేంటంటే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ అంశంలో ఇది ఈరోజు ఒక అంశం ఇచ్చాడు ఈనాడులో. అదేంటంటే నూతన సీజేఐ నియామకం గురించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్గా ఇవ్వడం జరిగింది. అందులో ఏమి ఇచ్చాడంటే జస్ట్ సింపుల్గా ఈ మధ్యకాలంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియామకం పొందారు అంటే మనకు డైరెక్ట్గా తెలిసిందే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పుడు నియామకం పొందడం జరిగింది. అయితే ఇటీవల నియామకం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం పొందినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి ఎన్నవ భారత ప్రధాన న్యాయమూర్తి అని అంటే 51వ ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ 51, 51వ సీజేఐ అనమాట. అయితే ఈయన ఎప్పుడు తన పదవి చేపట్టారు అంటే 2024 నవంబర్ 11వ తేదీ. నవంబర్ 11వ తేదీన మన 50వ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ధనుంజయ్ వై చంద్రచూడ్ గారు అంటే డివై చంద్రచూడ్ గారు రిటైర్మెంట్ అయిన రోజునే ఈయన పదవి స్వీకారం చేయడం జరిగిందనమాట. సాధారణంగా మన భారత సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు, ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు అని అంటే మొత్తం 30 మంది జడ్జిలు ఉంటారు, ప్లస్ ఒక చీఫ్ జస్టిస్ ఉంటారనమాట. మొత్తం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉండాల్సినటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత అంటే 33+1, 33 జడ్జెస్ ఉంటారు, ఒక చీఫ్ జస్టిస్ ఉంటారనమాట. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి 51వ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా అని చెప్పాను. అయితే భారత సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అనే ప్రశ్న కూడా వస్తుంది. మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హెచ్యు కానియా. ఈ హెచ్జే కానియా గారు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా అప్పుడు పదవి చేపట్టడం జరిగిందనమాట. హెచ్జే కానియా గారు పదవి చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే సాధారణంగా ఒక చీఫ్ జస్టిస్ నియామకం పొందిన తర్వాత లేకపోతే ఒక న్యాయమూర్తి జస్టిస్ ఒక జడ్జి గారు నియామకం పొందిన తర్వాత సుప్రీంకోర్టులో ఆయన ఎంతకాలం పాటు పదవిలో ఉంటారు అంటే ఆయనకి 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ పదవిలో ఉంటారనమాట. ఇందుకే సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే ఈ కొలిజియం అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అంటే ఆర్గనైజేషన్ అంటే కొంతమంది యొక్క కలయికగా, సుప్రీంకోర్టు జడ్జిల యొక్క కలయికగా కొలిజియం ఉంటుంది.
ఆ కొలీజియం అనేది సిఫారసు చేస్తే ఆ సిఫారసు ప్రకారం ఇండియా ప్రెసిడెంట్ అంటే మన భారత రాష్ట్రపతి గారు ఈ సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ న్యాయమూర్తుల్ని నియమిస్తూ ఉంటారనమాట. ఇది దీనికి సంబంధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు గురించి చూస్తే సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1950 జనవరి 8వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్స్ కూడా మనం గుర్తుంచుకోవడం మంచిది. భారత సుప్రీంకోర్టు అనేది 124వ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. 124వ ఆర్టికల్. ఓకే, అంతకుముందు అంటే స్వాతంత్రానికి ముందు దీనికి వేరే పేరు ఉండేది. ఆ పేరు ఏంటంటే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని ఉండేది. ఆ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియాని పేరు మార్చి ఇండియన్ సుప్రీం కోర్ట్ అనే పేరుతో 1950 జనవరి 8వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది దీనికి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు. ఇప్పుడు ఆ విధంగా సుప్రీంకోర్టు గురించి మనం మెన్షన్ చేశాం కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి అనేది కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులు మన భారతదేశంలో ఉన్నాయి. చివరిగా ఏర్పడినటువంటి హైకోర్టు ఏది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన హైకోర్టులు 2019 జనవరి 1వ తేదీన ఇవి ఏర్పడడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రధాన చీఫ్ జస్టిస్ కింద జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కింద జస్టిస్ అలోక్ ఆరాధే గారు ఉన్నారనమాట. ఇది గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశాలు. ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక అంశంలోకి వెళ్ళిపోదాం. ఇంకొక అంశం ఏంటంటే మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే మారిషస్ దేశానికి అంటే మారిషస్ దేశం ఎందుకు ప్రధానం మనకి ఇంపార్టెంట్ అంటే దానిలో ఉన్నటువంటి 67% పీపుల్ ఇండియన్ ఆరిజిన్. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే మారిషస్ దేశానికి వెళ్ళిపోయి అక్కడ దేశ అధ్యక్షులుగాను దేశ ప్రధానులుగా కూడా అయిపోవడం జరిగింది. అందువల్ల ఆ మారిషస్ అనే దేశం మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మారిషస్ ప్రధానిగా నవీన్ రామ్ గులాం ఎన్నికైనటువంటి నేపథ్యంలో దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి చూద్దాం. మారిషస్ దేశ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియామకం పొందారు అనే ప్రశ్న డైరెక్ట్ క్వశ్చను. అదేంటంటే నవీన్ రామ్ గులాం. ఓకే, ఇది అందరికీ తెలిసిపోతుంది. అయితే మారిషస్ దేశ నూతన ప్రధానిగా ఎన్నికైనటువంటి నవీన్ రామ్ గులాము ఏ పొలిటికల్ అలియన్స్కి చెందినవారు, రాజకీయ కూటమికి చెందినవారు అనే ప్రశ్న మనం గుర్తుంచుకోవాలి. ఆ ఎలియన్స్ పేరు ఏం పేరంటే ది ఎలియన్స్ ఫర్ చేంజ్. ది ఎలియన్స్ ఫర్ చేంజ్. ఆ నవీన్ రామ్ గులాం గారు ది ఎలియన్స్ ఫర్ చేంజ్ అనేటటువంటి ఎలియన్స్కి చెందినవారు అనమాట. అంటే రాజకీయ కూటమికి చెందినవాళ్ళు. ఇప్పుడు మనం మారిషస్ గురించి చూసుకున్నట్లయితే మారిషస్ దేశం యొక్క క్యాపిటల్ ఏంటి అంటే పోర్ట్ లూయిస్. ఈ పోర్ట్ లూయిస్ అనేది మారిషస్ దేశం యొక్క రాజధాని. అలాగే మారిషస్లో అత్యధిక మంది మాట్లాడే ఇంచుమించుగా 90% పీపుల్ ఏం మాట్లాడతారంటే క్రియోల్ అనే భాష మాట్లాడతారు. క్రియోల్, దాన్నే మార్షియన్ క్రియోల్ అని కూడా పిలుస్తుంటారు అనమాట. ప్రస్తుతం మారిషస్కి ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరు అంటే పృథ్వీరాజ్ సింగ్ రూపన్ అనే ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే మారిషస్ యొక్క కరెన్సీ ఏంటి అంటే మార్షియన్ రూపీ. అది కూడా రూపీ అనమాట, కాకపోతే మార్షియన్ రూపీ అనమాట. ఇది దానికి సంబంధించిన అంశాలు. అలాగే మన విశాఖపట్నంలో జియో పార్క్ అనే కొత్త పార్క్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా గుర్తుంచుకుంటే మంచిది. అలాగే మనకి కొత్తగా ఆంధ్రప్రదేశ్లో 6 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని మనం భావిస్తున్నారు. అది కూడా మనం ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. కొత్త ఉపసభాపతిగా రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు నియామకం పొందుతున్నట్టుగా ఈరోజు ప్రభుత్వం నుంచి కొన్ని విశ్లేషణలు వెలువడ్డాయి. అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అది కూడా మనం నెక్స్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అలాగే పోలవరం డిజైన్స్ గురించి కూడా ఈరోజు కొన్ని ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తిగా ఒక వీడియో నేను చేస్తాను, అప్పుడు మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అలా రిలయన్స్ ఇండస్ట్రీస్ వస్తుందని చెప్పడం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏంటంటే అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి ఎవరు అనే దాని గురించి ఈరోజు ఒక ఆర్టికల్ రిలీజ్ అవ్వడం జరిగింది. అదేంటంటే భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఎవరు నిలిచారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు నిలవడం జరిగిందనమాట. అయితే ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేశారంటే మా ఫేమస్ పత్రిక అయినటువంటి ఇండియా టుడే. ఈ ఇండియా టుడే వాళ్ళు తయారు చేయడం జరిగిందనమాట. ఈ ఇండియా టుడే యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి ఎవరెవరు అంటే ప్రధాని నరేంద్ర మోడీ. రెండవ స్థానంలో నిలిచిన వారు ఎవరంటే ఆర్ఎస్ఎస్ సంఘ చాలకైనటువంటి మోహన్ భగవత్ గారు. అలాగే మూడవ స్థానంలో భారత హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు. అలాగే 4వ స్థానంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు.
అలాగే 5వ స్థానంలో ఇది గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి 5వ స్థానంలో నిలవడం జరిగింది. ఆయన ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఇండియా టుడే యొక్క అత్యంత శక్తివంతమైన నాయకుల్లో మొదటి స్థానం నరేంద్ర మోడీ, 2వ స్థానం మోహన్ భాగవత్, 3వ స్థానంలో అమిత్ షా, 4వ స్థానంలో రాహుల్ గాంధీ, 5వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు నిలవడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. మిత్రులారా, మీకు ఎవరికైనా సరే జనవరి నుంచి నవంబర్ 5th వరకు కవర్ అయినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలు, మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ, గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించినటువంటి కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ రిలేటెడ్ పాలిటీ, కరెంట్ రిలేటెడ్ ఎకానమీ, వీటికి సంబంధించిన అంశాలని పూర్తిగా కవర్ చేస్తూ, అలాగే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా కవర్ చేస్తూ 10 months కరెంట్ అఫైర్స్ని ఈ మధ్య కాలంలో విడుదల చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు, కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలు కూడా అందులో ఉంటాయి. ఇది పూర్తిగా సంశ్లేషంగా అంటే పూర్తిగా జనవరి నుంచి నవంబర్ వరకు కూడా పూర్తి కవర్ చేయడం జరిగింది. ఇది ఎవరికైనా సరే మీరు పోస్టల్లో కావాలనుకుంటే 9949449941కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మన ఏకలవ్య మెటీరియల్ ఎక్కువ మందికి వెళ్ళే విధంగా ఈ వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.